పేచ బేబీకి అయితే ఇప్పటి నుంచి ఒక క్యూట్ సిస్టర్ అయితే ఉన్నారు. మా పేచ బేబీ అయితే అక్క అయిపోయింది. ఆ క్యూట్ బేబీ క్రాడిల్ సిరమనీ అయితే చూసేద్దాం. ఇంకా వెళ్ళినమ్మటనే ఫుడ్ అయితే తినేసాం. ఆ తర్వాత ఇంకా బేబీని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ పింక్ ఫ్రాక్ బేబీ మీకు గుర్తుందిగా, ఇంత ముందర దీని మీద ఒక ఫన్నీ షాట్ అయితే చేశా. అది చూసారా మీరందరూ? చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు. మేము ఇంకా బేబీని చూడడానికి అయితే వెళ్ళాం. బేబీని చూడడానికి వెళ్తే ఒక పెద్ద అతిథి వచ్చి మమ్మల్ని అయితే పలకరించింది. ఏం చేయాలి ఏం చేయాలి ఇవి చెలికేయాలా? వాళ్ళ చెల్లిని బ్లెస్ చేయమని అక్షంతలు అయితే ఇచ్చింది మా పేచ బేబీ. ఇంకా తనని ఉయ్యాలు ఊపమంటే చూడండి, ఏ పని చెప్పినా ఫాస్ట్ గా చేసింది. పాపం చిన్న పిల్ల కదా, తెలియక ఉయ్యాలు కూడా ఫాస్ట్ గా ఊపేసింది. మా పేచ బేబీ ఏది చేసినా చాలా క్యూట్ గా ఉంటది. ఫన్నీ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటది. ఆ తర్వాత మేము కొంచెం మీటింగ్ అయితే పెట్టాం. మా పేచ బేబీ అయితే వాళ్ళ చెల్లి ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఆ గెస్ట్లందరికీ మంచిగా మీటింగ్ అయితే చెప్తుంది. ఇంకా లాస్ట్ కి అందరినీ పలకరించి అలిసిపోయి చిరాకైతే వచ్చినట్టుంది, ఏడుస్తుంది. అంత ఏడుపులో కూడా వీడియో తీయొద్దు అని చెప్తుంది. ఇంకా బాయ్ చెప్పమంటే చెప్తుంది. ఇంటికి మా పేక్ష బేబీ వాళ్ళ చెల్లికి ఏం నేమ్ పెట్టారో చెప్పలేదు కదా. నేను చెప్పడం కన్నా మా పేక్ష బేబీ అయితే చాలా క్యూట్ గా చెప్పింది. అంత ఏడుపులో కూడా చాక్లెట్ ఇస్తాను బ్లాక్ మెయిల్ చేస్తే చెప్పింది. మీ చెల్లి పేరు చెప్పు. సమీక్షనా. బాయ్. ఇంకా ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని మంచిగా చిల్ అయితే అవుతున్నారు. ఏం చేస్తున్నారని చూడడానికి వెళ్తే అందరూ యూనో కార్డ్స్ అయితే ఆడుతున్నారు. ఈ షార్ట్ మీకు నచ్చిందా? ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఆ రోజు నైట్ అనుకోకుండా అలా బయటకైతే వెళ్ళొచ్చేసా. సరే బాయ్.